Hi guys, welcome to Perseverance Software Training Institute. I'm Sai Charan. So, e series of Docker lo, all right. Let's focus on listing and removing images. Okay. సో మనము డాకర్ సర్వర్కి వెళ్దాం. సో సర్వర్ ఆల్రెడీ ఉంది. సో రూట్గా లాగిన్ అయ్యాను ఆల్రెడీ. సో ఇక్కడ ఫస్ట్ కమాండ్ ఇస్ డాకర్ ఇమేజెస్ అనమాట. ఈ పర్టికులర్ కమాండే మనకి ఇట్ హెల్ప్స్ బేసికలీ ఫార్ లిస్టింగ్ ఇమేజెస్ ఈ కమాండ్. ఓకే, సో లెట్స్ ట్రై ఇట్. సో డాకర్ స్పేస్ ఇమేజెస్ అని ఇస్తే ఏ ఇమేజెస్ ఉన్నాయో అవైలబుల్లో ఆ ఇమేజెస్ డీటెయిల్స్ అన్ని లిస్ట్ చేస్తుంది. కాకపోతే మన దగ్గర ఏం లేవు ప్రస్తుతానికి. ఓకే, అందుకని లిస్ట్ చేయట్లేదు. ఆల్ రైట్, ఫైన్. నౌ మనం ఏం చేస్తామంటే ఎలా ఇమేజ్ని పుల్ చేయాలి అవన్నీ ఇంకో వేరే సెషన్లో చూస్తాం. ప్రస్తుతానికి లెట్స్ ట్రై టు క్రియేట్ డాకర్ స్పేస్ రన్ స్పేస్ -d అంటే ఒక కంటైనర్ని డిటాచ్ మోడ్లో ఇద్దాం. -d హైఫన్ నేమ్ మేబీ C1 as a కంటైనర్, nginx ఇమేజ్ అండ్ ట్యాగ్ వచ్చి లేటెస్ట్. ఇలా ఇస్తే ఈ ఇమేజ్ లేదు కాబట్టి ఆటోమేటిక్గా పుల్ చేసుకుంటుంది కదా డాకర్ హబ్ నుంచి. సో ఒకసారి ఎంటర్ ఇస్తే సి ఆటోమేటిక్గా ఇట్ ఇస్ బీయింగ్ పుల్డ్ కదా. సి పుల్లింగ్ ఫ్రమ్ ఆల్రెడీ. సో పుల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కమాండ్ అవుట్పుట్లో మనకి nginx ఇమేజ్ ఖచ్చితంగా ఉండాలి. సో ఒకసారి క్లియర్ ఇచ్చి డాకర్ ఇమేజెస్ అని ఇద్దాం. సో యా, ఇప్పుడు ఉందా nginx విత్ లేటెస్ట్ ట్యాగ్. ఆల్రైట్, ఫైన్ గైస్. సో ఇలా డాకర్ ఇమేజెస్ని వాడచ్చు. ఇప్పుడు మనము రిమూవ్ కమాండ్ చూస్తాం, రిమూవింగ్ ఇమేజెస్ అనమాట. సో ఒక డాకర్ ఇమేజ్ని ఎలా రిమూవ్ చేయాలి అంటే ఇలా. సో డాకర్ స్పేస్ ఆర్ఎంఐ అంటే రిమూవ్ ఇమేజ్. సో ఇమేజ్ నేమ్ అనమాట. ఇక్కడ ఆఫ్టర్ కోలన్ ట్యాగ్ ఆఫ్ ద ఇమేజ్. ఓకే, సో అంటే ఎలా అంటే డాకర్ స్పేస్ ఆర్ఎంఐ, సో nginx కోలన్ ట్యాగ్ వచ్చేసి లేటెస్ట్. మీరు ఒకటే ట్యాగ్ ఉంది కాబట్టి ఇచ్చిన ఎక్కువ పర్లా. సో ఇలా ఇస్తే ఇట్ విల్ ఆటోమేటికలీ రిమూవ్ ద ఇమేజ్. ఓకే, ఫైన్. కానీ ఇది అలో చేయట్లేదు. ఓకే, ఎందుకు అంటే మీరు ఎప్పుడు కూడా ఏ టెక్నాలజీ ఏ టూల్ నేర్చుకున్నా కీప్ అన్ అప్రోచ్. ఎందుకు ఇలా అంటే ఒక ఇమేజ్కి ఒక కంటైనర్కి రిలేషన్ మనకి ఆల్రెడీ తెలుసు. ఏంటి ఆ రిలేషన్ అవన్నీ ఆలోచించాలి. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే ఇది ఏం చెప్తుందంటే అనేబుల్ టు రిమూవ్ ఉంటుంది. అంటే రిమూవ్ చేయలేకపోతున్నాం. ఎందుకు? మీరు డాకర్ -a ఇస్తే ఆల్రైట్ ఒక కంటైనర్ ఈ పర్టికులర్ ఇమేజ్నే వాడుతుంది ఈ ట్యాగ్తో కదా, అందుకని ఇది అలో చేయట్లేదు. ఓకే, సో దానికి మీరు ఏం చేయాలంటే రైట్ ఒకటి ఈ పర్టికులర్ C1 అనే కంటైనర్ని రైట్ మీకు ఆల్రెడీ తెలిసిందే స్టాప్ చేయొచ్చు. ఓకే, మనం స్టాప్ చేసి రిమూవ్ చేసి కనుక ట్రై చేస్తే ఇది వర్క్ అవుతుంది. ఒకసారి చూడండి. సో ఇలాంటి అప్రోచ్లో నేర్చుకుంటే మీకు కంటైనర్కి ఇమేజ్కి రిలేషన్స్ అవన్నీ తెలుస్తాయి. సో కెన్ వి remove an image which is being used by a container? We cannot. An active container or a stopped container also, right? ఒక కంటైనర్ ఒక ఇమేజ్ వాడుతుందంటే ఆ ఇమేజ్ని మనం డైరెక్ట్గా డిలీట్ చేయలేం. ఆ కంటైనర్ని తీసేయాలి. ఫస్ట్ డాకర్ స్టాప్ C1 ఇస్తాం. సో ఇప్పుడు అప్ అబౌట్ ఏ మినిట్ అని ఉంది కదా. సో మీకు ఇది చెప్పాలని నేను కంటైనర్ని స్పిన్ చేశాను కొంచెంసేపు ముందు. ఆల్రైట్, ఆల్రైట్. ఇప్పుడు చూడండి డాకర్ PS ఇస్తే -a ఇస్తే ఇది ఎగ్జిటెడ్లో ఉంది. ఇప్పుడు దీన్ని తీసేస్తాం. ఎలా? డాకర్ RM C1 అంతే కదా. మీరు కంటైనర్ ఐడి కూడా వాడచ్చు. రైట్, ఫైన్ గైస్. ఇప్పుడు క్లియర్. సో ఇప్పుడు చూడండి డాకర్ PS -a ఇస్తే నో కంటైనర్స్. ఇప్పుడు డాకర్ ఇమేజెస్ ఇస్తే nginx ఉంది. ఇంతకుముందు nginxని రిమూవ్ చేసేదానికి అలో చేయలేదు డాకర్, ఎందుకంటే C1 అనే కంటైనర్ వాడుతుంది. ఇప్పుడు డాకర్ RMI nginx అని ఇస్తే ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. ఓకే, ఫైన్ గైస్. ఇప్పుడు చూడండి డాకర్ ఇమేజెస్ అని ఇస్తే ఆల్ క్లీన్. ఆల్ రైట్, ఫైన్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం.